నమస్తే, వెల్కమ్ టు జిఎక్స్ న్యూస్. ఢిల్లీ పేలుడు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అలర్ట్ ప్రకటించారు. పోలీసులు హోటళ్లు మరియు లాడ్జీలను తనిఖీ చేసి అపరిచితులు ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే యజమానులను అప్రమత్తం చేయాలని కోరారు. నవంబర్ 10 సోమవారం జరిగిన ఢిల్లీ పేలుళ్లలో 9 మంది మరణించగా మరికొందరు గాయపడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అనుమానిత ఉగ్రవాది దాడి తర్వాత రాష్ట్రం మరియు కేంద్ర నిఘా సంస్థలు రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించాయి. రాష్ట్రం అంతటా జాతీయ రహదారులు మరియు అన్ని జిల్లాలలో పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు. విజయవాడలో పోలీసులు హోటళ్లు మరియు లాడ్జీలలో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. అధికారులు లాడ్జీలను ధృవీకరించారు మరియు లాడ్జీలలో బస చేసిన వారి ఐడీలు మరియు ఆధార్ కార్డులను తనిఖీ చేస్తున్నారు. లాడ్జీలలో అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే లేదా బస చేసినట్లయితే గమనించాలని సమీపంలో పోలీసులకు తెలియజేయాలని హోటల్ యాజమానులను పోలీసులు కోరుతున్నారు.